హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను చేసిన రెసిపీ మిగిలిన అన్నంతో చూడండి. బోండాలు అయితే చేశాను. చాలా సింపుల్, చాలా ఈజీ. మన ఇంటికి ఎవరైనా వచ్చినప్పుడు కానీ అప్పటికప్పటికే మనం తినాలనుకున్న పిల్లలకైనా స్నాక్స్గా టీ టైంలో మనం ఏమన్నా ఇంట్లో లేనప్పుడు త్వరగా మనకి ఇంట్లో ఎప్పుడు అన్నం ఉంటుంది కాబట్టి అన్నంతో ఈ విధంగా నేనైతే స్నాక్స్ చేశాను. బోండాలు చూడండి ఎంత బాగుందో. చాలా సింపుల్, చాలా ఈజీ, అప్పటికప్పటికే చేసుకోవచ్చు. రండి వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఈ బోండాలు ఎలా చేయాలో మీతో అయితే షేర్ చేస్తాను. రండి వెళ్ళిపోదాం వీడియోలోకి. ఇప్పుడు ముందుగా బోండాలకు కావాల్సినవన్నీ చూపిస్తాను. చూడండి, రైస్ అయితే అన్నం ఉడికించుకున్న అన్నము 1 కప్పు నిండా తీసుకున్నాను. మనం తినేదాన్ని బట్టి తీసుకోవచ్చు. చూడండి, నేనైతే 1 కప్పు నిండా తీసుకున్నాను. 1 కప్పు అన్నానికైతే ఒక 2 స్పూన్ల కార్న్ఫ్లోర్, ఒక 2 స్పూన్లు శనగపిండి, ఉల్లిపాయలు అయితే పెద్దది, అంత పెద్ద ఉల్లిపాయ అయితే కట్ చేసుకున్నాను, కరివేపాకు, కొత్తిమీర, అల్లము, పచ్చిమిర్చి, ఒక పెద్ద బంగాళాదుంపని బాగా తురిమి ఇలా కడిగి వాటర్లో వేసి పెట్టుకున్నాను. వాటర్లో వేసి పెడితే మనకు నల్లబడకుండా ఉంటుంది. అలాగే కనుక పెడితే నల్లగా అయిపోతుంది. చూడండి, నేను 2 సార్లు బాగా కడిగి వాటర్లోనే ఉంచి పెట్టాను. ఇప్పుడైతే మనం ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని ఈ అన్నాన్ని కొద్దిగా బరగ్గా మిక్సీ పట్టుకుందాం. మిక్సీ జార్ తీసుకొని ఈ అన్నాన్ని మనం మిక్సీలో వేసుకోవాలి. మిక్సీ జార్లో అన్నం అంతా మిక్సీ జార్లో వేసాను. మనం అలాగే వేస్తే తిరగదు కాబట్టి కొద్దిగా వాటర్ వేసుకుందాము. కొద్దిగా వాటర్ వేసుకొని తిప్పితే మనకు కొద్దిగా మెదుగుతుంది. ఇప్పుడైతే మిక్సీ పట్టేసుకుందాం. చూడండి, ఇక్కడ చూపించిన విధంగా ఉండాలి. ఎక్కువ మెత్తగా కూడా వేసుకోకూడదు. ఈ విధంగా ఉండాలి, గట్టిగా. ఇప్పుడైతే మనం ఒక బౌల్ తీసుకొని బౌల్లోకి అయితే వేసేసుకుందాం. చూడండి, అంత అయితే ఒక బౌల్లోకి అయితే వేసేసుకున్నాను. ఇప్పుడు ఇందులో మనం కార్న్ఫ్లోర్, శనగపిండి ఇందులోకి వేసేసుకుందాము. వేసేసుకొని ఇందులో కొద్దిగా కారం కూడా వేసుకుందాము. చిటికెడంత పచ్చిమిర్చి వేసుకున్నాం కదా, కొద్దిగా కారం వేసుకోవాలి. పిల్లలు తినే పని అయితే చూసుకొని వేసుకోండి. కొద్దిగా పసుపు కూడా వేసుకుందాం. కలర్ కోసం కొద్దిగా పసుపు, కొద్దిగా గరం మసాలా వేసుకుందాము. ఒక 1/2 స్పూన్ అంతా మీకు ఇష్టం ఉంటేనే వేసుకోండి. గరం మసాలా వేయడం వల్ల మంచి స్మెల్తో చాలా బాగుంటుంది. ఇప్పుడైతే మనం ఇందులో కట్ చేసి పెట్టుకున్న కరివేపాకు, కొత్తిమీర, సన్నలుగా తరిగిన అల్లము, మీకు అల్లం వద్దనుకుంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయినా వేసుకోండి, బాగానే ఉంటుంది. పచ్చిమిర్చి కూడా వేసేసుకోవాలి, ఉల్లిపాయలు కూడా వేసేసుకోవాలి. ఇలా నలుపుకొని